హలో అందరికి మళ్ళీ వచ్చేసినాం ఇక కొత్తగా. మొన్ననే ఫిబ్రవరి అయిపోయిందిగా, ఊతందరూ ధూమ్ధామ్ చేసుకురా. మన ముంగట అసొంటోళ్ళే ముగ్గురు ఉన్నారు. అంటే ఒక చెల్లెలు, ఇద్దరు. ఏమనొచ్చు మీ పేరు? సిరఫా? సిరాఫా? సిరఫ్ సిరాత్ లేదు. సిరఫ్ కా ఫూర్? ఈమెకే మీరు సిరఫ్ కఫూర్ అంటే మరి నాకే అంటారు? మీరు మీ పేరు రెండు ఉంటాయి అందులో. ఏంటి చెప్పండి. మీరు ఫ్రీయా మనీయా షూటింగ్ చేస్తే? నేనేదో ఆమె పాటికి ఆమెతో అడిగింది నా తప్పు, నా తప్పు, నా తప్పు. ఎందుకు అన్నిట్లో ఏలు పెడతావు? అలవాటు పోలేదు. లేదు అలవాటు పోతుందా? అవును, మేము వింటాం కదా మేడం. ఇప్పుడు ఎక్కువ మగోళ్ళు అనేసరికి పులిహోర గల్ఫుడు అంటారు. మీరు బగారా గల్ఫుడా? మీరు ఎందుకు బామ గల్ఫం అంటే అదే కదా? అదే బామ గలభం అంటే అదే కాదు కదా. పులిహోర గల్ఫం అంటే తెలుసా? అవునా? కరెక్ట్. No, he's asking you know what pulihora kalpadam means. Mixing pulihora. Mixing the lime rice, no? The lemon rice. Yeah. There's another meaning to it. Oh. So one is the literal meaning, which is the rice. Right. And the second one is almost trying to like flirt with somebody or just like you know ఇప్పుడు ఇద్దరు ఉండంగా కూడా నీతో మాట్లాడుతున్నారు చూడు. ఓకే అదే కాల్ అది మీ పులిహోర ఇక్కడే మీ పులిహోర కలపదు కదా. కుదరదు, ఎందుకంటే నా గురించి ఎక్కువ తెలుసు కదా. కలపలేను ఎక్కువనే. అక్క అక్క ఈ ఫాట్ లో కూడా అక్కనేనా? అక్కనే. మళ్ళా నువ్వు కూడా ఓనర్ అవుతావు? లేదు, పార్ట్నర్స్ అన్నమాట. మేము పార్ట్నర్స్. షేరింగ్ ఇచ్చేసినా? ఇంకా రాలేదు. అలా చెప్పు, అలా ఉంటుందా? లేదు అనుకుంటా. లేదులే, పార్ట్నర్స్ అంతే. పార్ట్నర్స్ అని చెప్పుకుందాం. అంటే అభిమన్యు కాల్ చేయండి ఒకసారి, ఇది చెప్పొచ్చా లేదా అని. ఏంటని? నా షేర్ ఇస్తుందా లేదా? షేర్ ఇస్తున్నా లేదా? గుడ్ ఐడియా. కానీ అది నేను మాట్లాడుకున్నా ఎక్కువ ఇస్తా అన్నది. నేను అన్నానా? నేను ఎప్పుడు అన్నాను? అన్నావులే. నేను ఎప్పుడు అన్నాను? అన్ని అబద్ధం చెప్పకే. చూసినా, నలుగురు మొగోళ్ళు ఉండొచ్చు కానీ ఇద్దరు ఆడవాళ్ళు ఒకతాని ఉండరు అంటారు. ఎందుకు? ఉంటున్నాం కదా. నేనున్నా కూడా మీరే మాట్లాడుకుంటున్నారు, నాతో మాట్లాడాలి కదా. షూటింగ్ లో మీరు మాట్లాడుకొని మళ్ళీ ఈడ మీరు మాట్లాడుకొని మాట్లాడాలి కదా. బికాస్ షూటింగ్ తర్వాత ఇప్పుడే కలుస్తున్నాం కదా. సో చాలా బోల్డ్ అని విషయాలు ఉంటాయి కదా మాట్లాడడానికి. సో అందుకే మాట్లాడుతున్నాం. మీకు టాక్ టైం ఎక్కువ ఉంటది, మా సిమ్లోనేమో చాలా తక్కువ ఉంటది. ఎందుకు? అది 2GB, మీరు 5GB. సరే అండి, 5GB తక్కువ చేసి 2GB చేస్తాం. సరే, ఏది చేసినా బాగుంటది. మన ఇద్దరం ఫస్ట్ డాన్స్ చేసినాం కదా. అవును, అప్పుడు అది మంచిగా అనిపించింది నాకు. ఇప్పుడు మళ్ళీ డాన్స్ చేయాలా? కాకపోతే యూట్యూబ్ లో కదా అది ఎక్కువ మంచిగా. ఇప్పుడు ఓటీటీ కదా. సో మళ్ళీ ఏమంటున్నా, మళ్ళీ డాన్స్ చేయాలా వద్దా? అంటే కెమెరాలు ఫ్లెక్సిబుల్ గా లేవు మనకు. చేసినా కూడా కెమెరా ఏగా లేదు, ఫ్లెక్సిబుల్ గా లేదు. ఫ్లెక్సిబుల్ గా లేదు. ఓకే, ఫ్లెక్సిబుల్ మనది అంతా డిఫరెంట్ ఉంటది. నువ్వు నేర్చుకోవాలి కొంచెం. చాలా టైం పడుతుంది. అప్పుడే కొంచెం సక్సెస్ఫుల్ ఉంటాం. అయితే బావకలా 3, 4, 7 to 10 రావాలి. ఉంటారా మూడో పార్ట్ కూడా? మళ్ళీ మూడో పార్ట్ అది యాక్చువల్లీ అభిమన్యుతో అడగాలి. కానీ ఆల్రెడీ మనకు ఒక సాఫ్ట్ లైన్ ఆల్రెడీ చెప్పేశారు. బట్ ఇప్పుడు February 16th వచ్చిన తర్వాత డిసైడ్ అవుతుంది. ఎందుకే ఫిబ్రవరి పెట్టుకున్నారు మళ్ళా? అప్పుడుది కూడా ఫిబ్రవరిలోనే వచ్చింది కదా. అప్పుడు ఫిబ్రవరి వచ్చిందా? అనుకుంటా. కాదు, 11వ తారీఖు ఫిబ్రవరి అది. అవునా? ఫిబ్రవరి లక్కీ మంత్ అన్నమాట. అట్లయితే అట్లా కదా, అందరికి లక్కీ మంత్ అన్నమాట. అది వ్యాలంటైన్స్ డే. ఫిబ్రవరి సరే, ఐఎమ్ ఆల్సో గెట్టింగ్ టు టాక్. మీలాగే నాకు కూడా వచ్చింది ఇప్పుడు. నేను వైఫై ఆన్ చేసిన. కవర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో February 14th అంటే ఇట్స్ వెరీ స్పెషల్ డే కదా అందరికి. సో ఇట్స్ లైక్ ఒక గిఫ్ట్ అనమాట అందరికి. ఇది February 16th కి వస్తుంది. లక్కీ. అవును, లక్కీ మంత్ ఫర్ లవ్ చేసుకున్నాక 2 దినాలు చాలు లొలిగానికి. ఏది? లవ్ చేసుకున్నాక 2 రోజులు చాలు గొడవగానికి. నాట్ నెసెసరీ. అంటే 16th రోజున లొల్లి అవుతుంది కదా. అది మీ కావచ్చు, మాకు అవ్వదు. సినిమా రిలీజ్ అయితే లొల్లి అవుతుంది కదా. ఆఫ్ కోర్స్, yes. మీరు బగారా కలుపుతారు, మేము పులిహోర కలుపుతాం. ఓకే అండి, నాకే అర్థమవుతుంది.
నాకు సగం అర్థం అవుతుంది, సగం హాఫ్ అట్లీస్ట్ ఐఎమ్ దేర్. అట్లనే మంచిగా ఉండాలి, కొంచెం కట్ట మీట ఉంటుంది అవును. ఎందుకు మీ డ్రైవింగ్ స్కూల్ హల్లెలూయా అంటే దేవునికి మొక్కుతుంటారా నడమ నడమ? ఉంటాను, కానీ నాట్ ఏ దేవుడు అంటే దేవుడు కదా, అది ఏ రిలీజన్ అయినా. కానీ ఇన్స్టిట్యూట్ ఫేరే గమ్మత్తున్నదిగా. అవును, హల్లెలూయా అంటకల్లా మీరు గేర్ వేసినప్పుడల్లా హల్లెలూయా అనుకుంటూ పోతారా ఇట్లా? అనుకోవచ్చు. మంచిగా ఉంది డ్రైవింగ్ థింగ్. బ్రహ్మాజీ బర్మాజీ అన్న అట్లా చూసినా టైలర్ లా ఊకే ఇట్లా ఏదో నేను ఇలా ఇలా నడిపేస్తాను ఏదో కాదు. చెప్తాను. డ్రైవింగ్ స్కూల్ అది కరాటా స్కూలా తెలుస్తలేదు, ఇట్లా వేసి ఇట్లా వీకి ఇట్లా అంటుండు. అది ఎందుకు అది చెప్తే మరి స్టోరీ అది చెప్పాలి, 16th రోజు అందరికి తెలుస్తుంది. అంటే ఆల్రెడీగా చెల్లె ఇప్పుడు లేడీస్ డ్రైవింగ్ అంటేనే ఒక లెక్క ఉంటది. నేను అనుకున్నా బీబీడీసీ అన్నట్టు, బాలయ్య బాబు డ్రైవింగ్ స్కూల్, అన్ని ఫాట్స్ అన్ని ఊడగొట్టుకొని అని పోతుంది అది. అట్లా కాకుండా దాని పేరు బీబీడీసీ పెట్టాలి. ఓకే, మీరు ఎందుకు అన్ని టక్కలు చేసినాక అది చక్కగా ఎందుకు పోయినట్టు? సో ఈ ఏం కాదు, మా అనుపమ అక్క మంచిగా నడుపుతుంది, సినిమాలో మీకు తెలుస్తుంది కూడా. నీకు జాబ్ ఇచ్చిందని ఎప్పటికి అక్కనే అవుతుంది. నాకు జాబ్ ఇచ్చింది, పార్ట్నర్షిప్ ఇచ్చింది. అవును, ఫస్ట్ దాంట్లో గుడ్డు ఉంది కదరా, ఇప్పుడేమో కోడిని పెట్టిండ్రు. ఇంత గుడ్డు ముందా కోడి ముందా? ఇది చెప్పాలంటే మన ప్రోగ్రామ్ టైం కూడా అయిపోతుంది, మనం తర్వాత మాట్లాడుకుందాం. తెలిసింది చెప్పాలరా. ఇప్పుడు నేను అడిగిన, ఇప్పుడు 1 ముందు వచ్చింది కాబట్టి గుడ్డే ముందు, గుడ్డు ముందు. కోడి లేకుండా గుడ్డు ఎడికెళ్ళి వచ్చింది? అందుకే ఆ కోడిని రెండో దాంట్లో పెట్టినాం. సెకండ్ వచ్చింది కదా, ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంది, అందుకే అక్కడ గుడ్డుని పెట్టినాం. గుడ్డే 200 కోట్లు అంటే అదే గుడ్డు చాలా ఖరీదు కదా. అవును, ఇప్పుడు కోడి ఎంత ఖరీదు ఉంటుంది? అది మేము చెప్పాం కదా, అది February 16th వచ్చేటప్పుడు అందుకు తెలుస్తుంది, అది ఆ వెలుగు ఏంటో అని తెలుస్తుంది. మీకు ఎందుకు అంటే ఇన్ని దందాలు ఉండంగా వంటలే ఎందుకు పెట్టుకోరు? వంటలు బాగా వస్తాయి మీకు? పర్సనల్ గా నాకు రాదు, నేను తింటాను, బట్ ఈ క్యారెక్టర్ అలా ఉంది కాబట్టి అలా చేయాల్సి వచ్చింది. ఎప్పుడన్నా ఒక్కదానం ఉంటావు కదా, నేను ఎప్పుడు ఒంటరిగానే ఉంటాను. అంతేనా? అంతే. మా ఆయన ఇక్కడ లేరు, మా ఆయన US లో ఉన్నారు, సో అప్పుడు అందుకే నేను ఒంటరిగా ఉంటాను. మళ్ళా బాలీవుడ్ అంటే హాలీవుడ్ లో చేయి సినిమాలు, చేయాలని. కరెక్టే, ఐడియా మంచిదే, నేను అక్కడ ఒక ఇది పెడతా. మేడం కైనా ఫుల్ ఫన్లు? సారీ, ఫుల్ ఫన్లు? ఎంగేజ్మెంట్. ఫుల్ ఫన్లు కాదు, ఏంటి ఫుల్ ఫన్లు అంటే లైక్ ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్, పూలు పండ్లు. ఎంగేజ్మెంట్. హూస్ ఎంగేజ్మెంట్? Only you and మీది? నా ఎంగేజ్మెంట్? not that kind of engagement. Which other engagement are we talking about? No, that engagement only. Did you got engaged? Oh, you get engaged. లేదు. I think ఎందుకు లేదంటే మీరు ట్రై చేయాలని అనుకుంటున్నారు. అట్లా అంటాం అందరికి వచ్చి, అరే సత్తిగా నీ పని అవుతుంది బయటికి రాను అంటారు. నేను అసలు ఆశలు పెట్టుకోండి.